ఏబీసీస్ వాట్ ఈస్ దిస్? పైన పటారం లోన లోటారం అనే తీరులో ఉంది అబ్సల్యూట్ బార్బిక్యూస్ తీరు. ఎందుకంటే చాలా రిచ్ అంబియన్స్, హై క్వాలిటీ అండ్ హైజీన్ అనుకునే ఈ రెస్టారెంట్ అసలు భాగోతాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారు. ఇంతకీ అధికారుల సోదాల్లో ఏం తేలింది చూద్దాం. పైకి కనిపించేది అందమైన బోర్డులు, సాధారణంగా ఆహ్వానించే సిబ్బంది, పసందుగా గుమగుమలాడేలా కనిపించే వంటలు, జేబుకు చిల్లుపడడం ఖాయమనిపించేలా మెనూ బోర్డు. ఇది అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్లేవారు ఎక్స్పీరియన్స్ చేసే సీన్స్. నిజానికి బార్బిక్యూ అంటేనే కాస్త డిఫరెంట్ అండ్ కాస్త కాస్ట్లీ వ్యవహారం. ఇక అందులోనూ అబ్సల్యూట్ బార్బిక్యూ అయితే మరీను. మరి మన దగ్గర ఇంత వసూలు చేస్తున్నప్పుడు మరి అంతే క్వాలిటీగా సర్వ్ చేయాలి కదా, చాలా హైజీన్ గా రెస్టారెంట్ ను మెయింటైన్ చేయాలి కదా. కానీ వారి నిర్వాహకం ఎలా ఉందో చూడండి. ముందుగా మీకు గమనిక, ఇక్కడ మాకు అబ్సల్యూట్ బార్బిక్యూకు పర్సనల్ పంచాయతీలు ఏమీ లేవు. ఈ ఫోటోలు కూడా మేం తీసినవి కూడా కావు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వయంగా రైడ్ నిర్వహించి వాళ్లకు కనిపించిన పరిస్థితులను కెమెరాలో బంధించి ఇలా ప్రజల ముందు ఉంచారు. మరి ఈ ఫేమస్ రెస్టారెంట్ కు అనేక బ్రాంచులున్నాయి. అందులో ఏదో ఒక రెస్టారెంట్ లో ఈ పరిస్థితి ఉందని అనుకుంటే మీరు కుళ్ళిన చికెన్ లో కాలేసినట్టే. ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లో ఉన్న 10 ఏబిఎస్ అవుట్లెట్స్ లో సోదాలు నిర్వహించారు. ఏఎస్ రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ లో ఈ సోదాలు నిర్వహించారు. అన్నింటిలోనూ ఏదో ఒక లోపం కనిపించింది. చాలా మురికిగా ఉన్న ఫ్లోర్లు, వాష్ ఏరియాలతో పాటు శుభ్రం చేయని ఫ్రిడ్జ్లు, అపరిశుభ్రంగా ఉన్న చాపింగ్ బోర్డులు, కిచెన్ లో రన్నింగ్ రేస్లు పెట్టుకున్నట్లు పరుగులు పెడుతున్న బొద్దింకలు, ఈగలు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా బంజారాహిల్స్, గచ్చిబౌలి అవుట్లెట్స్ లో ఈ బొద్దింకలు ఉన్నట్టు గుర్తించారు. ఇక మేడిపల్లి అవుట్లెట్ లో కాలపరిమితి దాటిన ఫుడ్, ఇక ఇనార్బిట్ లో ఫంగస్ తో ఉన్న పండ్లు, ఇక ఫుడ్ స్టోర్ చేయడానికి కూడా సరైన ఏర్పాట్లు లేనట్టు గుర్తించారు. ఏఎస్ రావు అవుట్లెట్ లో అయితే పురుగులు పట్టిన పిండిని గుర్తించారు. అంతేకాదు స్టోరేజ్ ఏరియాలో కూడా ఎలుకలున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ను పాటించడం లేదని గుర్తించారు. సో ఐటమ్స్ ను సీజ్ చేశారు, నోటీసులు ఇష్యూ చేశారు, శాంపిల్స్ ను సేకరించారు, చర్యలు మొదలు పెట్టారు. నిజానికి తినాలంటే ఎక్కడైనా తినొచ్చు. రోడ్డు పక్కన కనిపించి బండిపై తినొచ్చు. ఇలా ఖరీదైన రెస్టారెంట్ లోకి వెళ్లి తినొచ్చు. చాలా మంది ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లేది హైజీన్, క్వాలిటీ ఫుడ్ కోసం. కానీ అందిన కాడికి దోచి ఇలాంటి ఫుడ్ కస్టమర్స్ కు అందించడం ఏంటనేది అసలు ప్రశ్న. మళ్ళీ బ్రాండ్ నేమ్ కు ఉండి హైపేమో ఆకాశమంతా, కానీ అసలు పరిస్థితులేమో ఇలా. ఇప్పటికైనా బయట తినేవారు 1కి 2 సార్లు ఆలోచించండి. ఏబిఎస్ అనే కాదు, ఏ రెస్టారెంట్ కు వెళ్లే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తే మంచిది. ఇది మీ జేబుకు చిల్లు పెట్టడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తుంది. సో ఇటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పెద్ద పెద్ద హోటల్స్లో అసలు పరిస్థితి ఇది. చూడడానికి చాలా ఆంబియన్స్ చాలా రిచ్గా ఉంటుంది. చాలా లైటింగ్స్ కావచ్చు, అక్కడ సీటింగ్ కావచ్చు, అంతా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ లోపల కిచెన్స్లో, తర్వాత ఇంకా లోపల ఉన్నటువంటి ఆ ఏరియాస్లో మాత్రం చాలా వరకు ఎలకలు, బొద్దింకలు ఇవన్నీ కూడా తిరగడం, కొన్ని చోట్ల కుళ్ళినటువంటి ఆహార పదార్థాలు అందించడం అవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి నిరంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాంటప్పుడు మాత్రమే కస్టమర్స్ వెళ్తే చాలా సేఫ్. కానీ ఇటువంటి ఒక పైన ఉన్నటువంటి ఆ మెరుపులు, పైన ఉన్నటువంటి అంబియన్స్ చూసి ఆ హోటల్స్కి వెళ్తే ఆరోగ్యాలు పాడవడం మాత్రం